మాయమ్మ లాలి శ్రీ పోచమ్మ లాలి మాయమ్మ లాలి ముద్దుల గుమ్మ లాలి మాయమ్మ జో జో లాలి పోచమ్మ లాలి మాయమ్మ లాలి శ్రీ పోచమ్మ లాలి మాయమ్మ లాలి ముద్దుల గుమ్మ లాలి పోచమ్మ జో లాలి శ్రీ పోచమ్మ లాలి మాయమ్మ లాలి శ్రీ పోచమ్మ లాలి మాయమ్మ లాలి ముద్దుల గుమ్మ లాలి మాయమ్మ జో జో కైలాసవాసుడు శివశంకరుడు కైలాసవాసుడు శివశంకరుడు మీ తండ్రి శంకరుడు వచ్చే ఊరుండో జో జో కైలాసవాసుడు శంకరుడు కైలాసవాసుడు శివశంకరుడు నీ తండ్రి వచ్చే ఊరుండో జో కైలాసవాసుడు శివశంకరుడు కైలాసవాసుడు శివశంకరుడు మీ తండ్రి శంకరుడు వచ్చే ఊకొండో జో జో కైలాసవాసుడు వచ్చే ఊకొండో జో శ్రీనాథనాథుడు నారాయణుడు శ్రీనాథనాథుడు నారాయణుడు శ్రీవారిని వందకంచెవు కొండో జో జో శ్రీనాథనాథుడు నారాయణుడు శ్రీనాథనాథుడు నారాయణుండో నీ వద్దకు చేరు వచ్చినవయ్యా జో జో సత్యాలోకేశుడు బ్రహ్మదేవుడు సత్యలోకేశుడు బ్రహ్మదేవుండో నీ వద్దకు చేరు ఉన్నవమ్మ జో జో ఇలా రాగబాబు చెప్పండి సత్యాలోకేశుడు బ్రహ్మదేవుండో సత్యాలోకేశుడు బ్రహ్మదేవుండో నీ వద్దకు చేరు వచ్చేవు అమ్మ జో జో పూరి దాముడు జలతో ధరణి అయిల పూరి దాముని జలతో ఈ రంజలేయుల కోరి బలింతో జో జో ధరణి రంగుల నిదలతో ధరణి రంగు
పల్లి దామునిదలతో అంజలేయుల కోరి బాలింతో జో జో ఆనంద జో జో ముకుంద జో వచ్చునానంద జో జో ముకుంద ఓషమ్మ జో జో ఎంత కర్రగా ఉన్నది పోరి ఏం చేస్తున్నాం పరపోలు వరసే పల్లేరిగాయల్ల పరపోలు వరసే పండుమాని మీ అవ్వ పల్లెదీరిగచ్చే జో జో పల్లేరిగాయల్ల పరపోలు వరసే పల్లేరిగాయల్ల పరపోలు వరసే పండుమాని మీ అవ్వ ఉరుదీరిగచ్చే జో జో నంద జో జో ముకుంద జో అచ్యుతానంద జో జో ముకుంద ఓషమ్మ జో జో అచ్యుతానంద జో జో ముకుంద జో అచ్యుతానంద జో జో ముకుంద ఓషమ్మ జో జో తాల పోతా తాల ఎరక లేవో జో జో నీ తండ్రికి మీసాలే లేవో జో జో మీసాల గొల్క తాల పోటాల మీసాల ఎరక కి మీసాలే లేవో జో జో అయ్య బొమ్మల దొంగ బొంబైల మీ అవ్వ బొమ్మల దొంగ దొంగ జో జో మీ అవ్వ పుట్టాల దొంగ పట్టాల మీ అవ్వ బొమ్మల దొంగ జో మీ అయ్య పొంగుల దొంగ అయ్య పుట్టాల దొంగ జో జో అయ్యవ్వ పొంగుల దొంగ జో జో అచ్యుతానంద జో జో ముకుంద జో అచ్యుతానంద జో జో ముకుంద ముంగడు జరుగుండే వాళ్ళు చేతితో నాడికెళ్ళేస్తారు ఓషమ్మ జో జో లేరో జో జో
మంది ఆ భటుల నుంచి కాటికి పంపించగానే పార్వతి ఆ పరమేశ్వర నేను ఏమి తప్పు చేయలేను, నన్ను కాటిపాలు చేసిందివి, ఇక నేను ఏమి చేతు, నాకు ఎవరు దిక్కు లేకపోయింది కదా. ఓ భటురాజులారా, నేను కట్టుకున్న బట్టలు నా పెయ్యి మీద ఉన్న సొమ్ములు ఇస్తాను, నన్ను వదిలిపెట్టుండి, నేను ఏమి తప్పు చేయలేదని ఆ పార్వతి అంటే ఆ భటురాజులు, అమ్మా నువ్వు ఏమి తప్పు చేయకపోతే ఆ శంకరుడు నిన్ను ఎందుకు కాటికి చెలవిస్తాడు, ఆ శివశంకరుడు చెప్పిన మాట మేము చెయ్యక తప్పదమ్మా, మేము ఒంటవై నీకు కాటిలో కాలేస్తామంటే సరే భటురాజులారా మీ ఇష్టం అలానే కానివ్వండి అని ఆ యొక్క పార్వతి కాటి లోపల పడగానే ఆమె గర్భంలో ఉన్న ఆ నల్లవశమ్మ, ఒరే శంకర, నా తల్లి పార్వతి ఏమి తప్పు చేయలేదు, కానీ నా తల్లి పార్వతిని కాటిలో కాలవేస్తున్నావు కదా, ఇప్పుడే ఆ కాటిని చల్లార్చి నేను నల్ల మోసమ్మగా జన్మిస్తున్నాను, నీ అంతు చూసదనని ఆ యొక్క నల్లమోసమ్మ పుట్టకన ముందే ఆ గర్భంలో నుంచి మాట్లాడినది. ఆ కాటిని చల్లార్చి తన తల్లిని పార్వతీదేవిని కాపాడుకున్నది. ఆమె కాటిలో నుంచి ఆ యొక్క బిడ్డ జన్మించినది. ఆ యొక్క పార్వతి తొట్టెలో పెట్టుకొని నల్లమోసమ్మని నామకరణం పెట్టుకున్నది. ఆ భటులు అయినారు ఇప్పుడు వెండికొండ పట్టణంకు. ఆ త్రిమూర్తులు విష్ణు, ఈశ్వర, బ్రహ్మ ముగ్గురు వస్తున్నారు. ఒరే తమ్ములారా, పార్వతికి కాటిపాలు చేసినాడు, ఆ కాటి లోపల పార్వతి చచ్చిపోయినది, మనం గంగా స్నానం పోదామని ఇప్పుడు బయలుదేరేస్తున్నారు. మరి ఆ కాలంకు నీళ్లు ఆ నల్లమోసమ్మ తల్లి నీళ్లు దొరకనిస్తుందా చూద్దాము.